నైట్ ఒక వీడియో చేసి కాడికి వారం ఏం చెప్తారు చెప్పండి. ఆయన ఎంత చేసినంత మాత్రాన మాకేం జస్టిస్ కావట్లేదు కదా. ఆయన సారీ చెప్పినంత మాత్రాన ఇది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు అవుతానే ఉంది, ఇప్పుడు ఎందుకు అంత ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఇప్పుడే కదా రీనీట్ పెట్టింది, ఎప్పుడు పెట్టలేదు కదా. మళ్ళీ రీనీట్ పెట్టడం కూడా ఎంత గలీజ్ పేపర్ ఇచ్చినారో అసలు ఆ పేపర్ కూడా మేము అసలు చూడలేదు. మళ్ళీ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి ఎక్కడైతే లీక్ అయిందో పేపర్, ఏ స్టేట్స్ లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అక్కడ లీక్ పేపర్ అయింది. మళ్ళీ అక్కడే టాప్ ర్యాంక్ ఎలా వస్తారు? అక్కడ మళ్ళీ లీక్ అయ్యే ఉంటుంది కదా. లీక్ అయినందుకే వాళ్ళు మళ్ళీ అంత టాప్ స్కోర్ చేశారు. మేము రాత్రి పగలు కష్టపడి మళ్ళీ 720కి 300, 200 వచ్చి క్వాలిఫై కాకుండా ఇంట్లో కూర్చోడం, మళ్ళీ లాంగ్ టైం చేస్తే మళ్ళీ మాకు కరెక్ట్ పేపర్ వస్తుంది అని కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ నీట్ విద్యార్థులే కాదు వీళ్ళు అని చెప్తున్నారు. మీరు ఇంత శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. వాళ్ళకి దమ్ముంటే నీట్ కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాయమని చెప్పండి. వాళ్ళ పేపరే ఒకసారి లీక్ అయిన పేపర్ కానీ వాళ్ళు చేసిన పేపరే. వాళ్ళకి 720కి 500 మార్క్స్ వచ్చిన నేను అసలు నీట్ ఆస్పిరెంటే కాదు. 3 సార్లు రాసా, 3 సార్లు జస్ట్ క్వాలిఫై అయినా అంతే. నాకు ఓసీ కాబట్టి నాకు ఏ కాలేజ్లో సీట్ ఇవ్వలే. లాంగ్ టర్మ్ ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ చేస్తే ఏం లాభం సీట్ రానప్పుడు? ఎప్పుడు ఏదో ఒక లీక్ పేపరో లేకపోతే టఫ్ పేపరో లేకపోతే కట్ ఆఫ్ పెంచేయడము. యాజ్ ఏ ఓసీకి కొంచెమైనా జస్టిస్ ఉండాలి కదా. ఓసీ కాకపోయినా అందరికీ జస్టిస్ రావాలి కదా. ఇంత కష్టపడ్డందుకు మీరు ఇంత జెన్యూన్ గా మీ పెయిన్ చెప్తున్నారు, కానీ మిమ్మల్ని యాంటీ నేషనల్స్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఏమంటే ప్రజలు మాకు ఓటేశారు, ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ అంతే తప్ప ఆయన ఏం చేయడానికి ఏం లేదు. వాళ్ళు పొలిటీషియన్స్, వాళ్ళు ఓట్స్ కోసం అంతా తిరిగారు. వాళ్ళ మీద ఎవరన్నా లాఠీ చార్జ్ చేసినారా? మేము చదువు కోసం కష్టపడి చదివాం కాబట్టి మేము ప్రొటెస్ట్కి వస్తే మా మీద లాఠీ చార్జ్ చేయడానికి వాళ్ళకి ఎవరు రైట్ ఇవ్వలేదు. లాఠీ చార్జ్ చేసి మళ్ళీ ఏదో చాలా గర్వంగా మేము లాఠీ చార్జ్ చేసామని చెప్తున్నారు. ఎందుకు చేశారు? అసలు ఎవరు చేయమన్నారు వాళ్ళని? మీరు ఉగ్రవాదులుగా అవ్వడం వల్ల వాళ్ళు ఉగ్రవాదులుగా అయినారు. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది అసలు ఈ ప్రొటెస్ట్ జస్టిస్ కోసం. కానీ మీరే మా మీద లాఠీ చార్జ్ చేయడం వల్ల ఇట్లా జరిగింది. ఒకటి మన కేటీఆర్ అన్న నాకు చాలా తెలుసు. సో అన్న బర్త్డే కాబట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుకుంటూ అన్న మాకు హెల్ప్ చేయాలని వచ్చాము. అసలు రిజైన్ చేసి అంతే, ఇంకా రిజైన్ చేసేసి వెళ్ళిపోండి. మాకు బీఆర్ఎస్ కానీ ఏదైనా మంచి పార్టీ, స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అయ్యే పార్టీ రావాలి. రిజైన్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుందా అని అంటున్నారు. అవును, ఇప్పుడు రూలింగ్ పార్టీ వస్తే వాళ్ళదే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళని తొక్కేస్తున్నారు. ఎంత మంచి వాళ్ళు ఉన్నా వీళ్ళని తొక్కేస్తున్నారు. సో వాళ్ళు రిజైన్ చేస్తే మాకు కొంచెం